ఈ వీడియోలో రియల్మీ వాళ్ళు రిలీజ్ చేసిన లేటెస్ట్ ఫోన్ గురించి అయితే చూద్దాం. 16T ఫోన్ గురించి అయితే చూద్దాం. సో రియల్మీ వాళ్ళు అయితే రియల్మీ 3 ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. సో ఆ 3 ప్రొడక్ట్స్ వచ్చేసి రియల్మీ 16T ఫోన్, రియల్మీ వాచ్ S5 అండ్ రియల్మీ ఇయర్బడ్స్ ప్రో. సో ఈ 3 ప్రొడక్ట్స్ అయితే మనకి May 22 అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో రియల్మీ 16T బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ చూసుకుంటే ఈ ప్రైస్ వచ్చేసి మనకి 29,999 అయితే పెట్టారు. సో రియల్మీ 16T ఫోన్ వచ్చేసి మెయిన్లీ మనకు ఆఫ్లైన్ మార్కెట్ బేస్ చేసి తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ అయితే మనకి ఆఫ్లైన్లో అయితే వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి బేసిక్ వేరియంటే అరౌండ్ 30,000 దాకా అయితే ఉంది. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్కి ప్రైస్ చూస్తే షాక్ అవుతారు. సో ఇలాగే కాదు, మనకి ఇప్పుడు అప్కమింగ్ మంత్స్లో అయితే ఫోన్స్ అనే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే ర్యామ్ షార్టేజ్, ప్రాసెసర్ కాస్ట్లు అన్నీ పెరగడం వల్ల మనకి అప్కమింగ్ మంత్స్లో అయితే ఫోన్ ప్రైజెస్ అయితే ఇలాగే ఉంటాయి. సో దీంతో పోలిస్తే మనకు ఆన్లైన్ మార్కెట్లో అయితే కొద్దిగా బాగుంటుంది. కానీ ఆన్లైన్ మార్కెట్లో కూడా మనం అంతలాగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో ఆన్లైన్ మార్కెట్లో కూడా ఆఫ్లైన్ మార్కెట్కి పోలిస్తే మనకి 1,000-2,000 డిఫరెన్స్ వస్తుంది, కానీ అంతకు మించి అయితే ఎక్కువ రాదు. సో మనకి ఫోన్ ప్రైజెస్ అనేవి ఇంకా అప్కమింగ్ మంత్స్లో, అప్కమింగ్ ఇయర్స్లో అయితే చాలా ఎక్కువ అయితే రాబోతున్నాయి. సో మినిమం బడ్జెట్ ఫోన్ కొనాలంటే మీరు 25,000 నుంచి 30,000 అయితే పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు 25,000 ఫోన్ అయితే మనకి 10,000 అలా ప్రైస్ పెరిగి 35,000కి అయితే వెళ్తుంది. అదే 15,000 ఫోన్ అనుకోండి, 10,000 పెరిగి 25,000కి అయితే వెళ్తున్నాయి. సో ఈ 15,000 ఫోన్ 25,000కి వస్తుంది కదా అని, బడ్జెట్ రేంజ్లో ఉంది కదా అని చాలామంది కొంటారు. కానీ ఇందులో స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి స్పెసిఫికేషన్స్ కూడా ప్రైస్ పెరిగే కొద్దీ తగ్గిస్తూనే ఉన్నారు. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు రియల్మీ 16T గురించి చూద్దాం. సో దీని డిజైన్ అండ్ బిల్డింగ్ క్వాలిటీకి వస్తే మనకి రియల్మీ 16T వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే సెల్ఫీ మిర్రర్ అయితే రావడం జరిగింది. ఇదైతే సేమ్ మనకి రియల్మీ 16లో సెల్ఫీ మిర్రర్ ఎలా వచ్చిందో మనకి ఇందులో కూడా సెల్ఫీ మిర్రర్ అయితే తీసుకొచ్చారు. సో ఈ సెల్ఫీ మిర్రర్ వచ్చేసి దీనికి చాలామంది అట్రాక్ట్ అయ్యి ఈ ఫోన్ అయితే కొనాలనుకుంటున్నారు. సో ఈ సెల్ఫీ మిర్రర్ వచ్చేసి ఎలా యూస్ అవుతుందంటే, మీరు బ్యాక్ సైడ్ ఫోన్ తిప్పి మీ ఫ్రంట్ క్యామ్ లాగా సెల్ఫీ దిగి ఫొటోస్ తీసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కెమెరా సెల్ఫీ మిర్రర్ వచ్చేసి మీ ఫ్రంట్ అండ్ బ్యాక్లా కెమెరా లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఈ సెల్ఫీ మిర్రర్కి అయితే చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. సో రియల్మీ 16T బేసిక్ వేరియంట్ అయితే మనకి ప్రైస్ 29,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫోన్ చూసుకుంటే మనకి ఫోన్ మొత్తం ప్లాస్టిక్ బాడీతో మేడ్ అయ్యింది. సో ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP మెయిన్ కెమెరా సోనీ IMX సెన్సార్తో వస్తుంది. ఈ ఫ్రంట్ వచ్చేసి 60 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో మనకి అయితే ఇందులో 2 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. సో ఇందులో అయితే 1080p అయితే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉండదు. సో ఇందులో ఫోన్ బిల్డింగ్ క్వాలిటీ విషయంకి వస్తే మనకి ఇది ఫోన్ మొత్తం ప్లాస్టిక్ మేడ్తో వస్తుంది. సో ఇదైతే మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫైడ్తో వస్తుంది. IP68, IP69 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. సో మనం ఈ ఫోన్ ఒక థిక్నెస్ చూసుకుంటే ఇది 8.8mm థిక్నెస్తో వస్తుంది. 224 grams వెయిట్తో వస్తుంది. ఇది ఎందుకు ఇంత వెయిట్ ఉందంటే దానికి బ్యాటరీ వచ్చేసి 8,000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి దీని వెయిట్ అనేది మనకి ఎక్కువ ఉంది. సో ఇంక ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.8 ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇందులో హైయెస్ట్ నిట్స్ చూసుకుంటే 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో ఇది మనకి సన్లైట్లో కూడా క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఇది ప్రాసెసర్ చూసుకున్నా మనకి మీడియాటెక్ ప్రాసెసర్ 6300తో వస్తుంది. సో ఇదైతే మనకి బేసిక్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్ అయితే జనరల్ యూసేజ్కి అయితే చాలా బాగుంటుంది. గేమింగ్కి అయితే కొద్దిగా ల్యాగ్ కానీ లేదా గేమింగ్కి అయితే కొద్దిగా మనకి అంత కంఫర్ట్గా ఉండదు. సో ఈ ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనకి 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ చూసుకుంటే ఇది రియల్మీ UI 7తో వస్తుంది, ప్లస్ ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ బాక్స్ సాఫ్ట్వేర్తో వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి బేసిక్ వేరియంటే 30,000 దాకా అయితే ఉంది. సో దీంతో పోలిస్తే మనకి రియల్మీ 16 అయితే స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి, కానీ ఆ ఫోన్ ప్రైస్ కూడా మనకి అది లాంచ్ అయ్యే టైంకి 29,000 అయితే ఉంది. సో దీంతో పోలిస్తే మనకి ఇందులో కెమెరా క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఫ్రంట్ కూడా మనకి మంచి కెమెరాతో అయితే రావడం జరిగింది, కానీ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి 30,000 దాకా అయితే ఉంది. సో ఈ ఆఫ్లైన్ ఫోన్స్ అనేవి మనకైతే ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఆన్లైన్తో పోలిస్తే. సో ఇంకా ఉండే కొద్దీ మనకి ఈ ఇండస్ట్రీస్లో ర్యామ్ ప్రాసెసర్ ఇవన్నీ కాస్ట్ పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఇంకా అప్కమింగ్ మంత్స్లో అయితే ఫోన్ ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి.
సో చాలామంది అయితే ఆన్లైన్లో పోలిస్తే ఆఫ్లైన్ మార్కెట్ సేలే ఎక్కువ ఉంది ఫోన్స్లో. సో చాలామంది 65% వరకు అయితే ఆఫ్లైన్లోనే కొంటున్నారు ఫోన్స్. సో ఆఫ్లైన్లో చాలామంది ఏం చేస్తారంటే కస్టమర్స్ వచ్చి అడిగితే మాకు ఈ బడ్జెట్లో ఫోన్స్ కావాలంటే అలా ఫోన్స్ చూపించి వాళ్ళకి నచ్చితే ఆ ఫోన్స్ తీసుకుంటారు. సో దీనిలో ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఏం వాడుతున్నారు ఇవి అయితే వాళ్ళేం తెలియదు కాబట్టి వాళ్ళైతే బడ్జెట్‌లో వస్తుందా అని ఫోన్ చూసి ఆ ఫోన్ అయితే కొనేస్తారు. సో ఈ ర్యామ్ షార్టేజ్‌లు గానీ ఇయన్నీ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఫోన్ ప్రైజెస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో ఆన్‌లైన్‌లో అయితే మనకిది ఆఫ్‌లైన్‌లో పోలిస్తే 1,000-2,000 తక్కువ ఉండొచ్చు గానీ, సో మనకంత డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఈ ర్యామ్ ప్రైజెస్ అనేవి ఇంకా మనకి అప్‌కమింగ్ ఫోన్స్‌లో అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టడం జరిగిద్ది. సో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ షార్టేజ్ చూసుకుంటే మనకి ఇప్పుడల్లా తగ్గేలా లేదు. సో 2027 ఎండింగ్ వరకైతే మనకి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో ఈ ఫోన్ రియల్‌మీ 16T చూసుకుంటే మనకి దీని ప్రైస్ అనేది మనకి బేసిక్ వేరియంటే 30,000 పెట్టడం అనేది చాలా ఎక్కువ. సో ఇందులో హైయెస్ట్ వేరియంట్ కొనాలనుకుంటే మనకి 40,000 దాకా అయితే పెట్టాల్సొస్తది. సో ఇప్పుడు ఈ ఫోన్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలామంది అబోవ్ బడ్జెట్ ఫోన్స్ అయితే 30,000-40,000 ఈ మధ్యలో అయితే చాలామంది అయితే చూడట్లా. సో మనకి 25,000లో ఏ ఫోన్స్ వస్తున్నాయి, మనకి బడ్జెట్‌లో ఉన్నాయో లేవో అని చూసి ఆ ఫోన్స్ అయితే బై చేస్తున్నారు. సో ఈ రియల్‌మీ 16T వచ్చేసి మనకి రియల్‌మీ 16తో పోలిస్తే ఇందులో స్పెసిఫికేషన్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉన్నా కానీ ఫోన్ బిల్టింగ్ క్వాలిటీ మాత్రం అయితే చాలా బాగుంటాయి. బ్యాటరీతో చూస్తే మనకి రియల్‌మీ 16 అయితే కొద్దిగా బ్యాటరీ తక్కువతో వస్తుంది. సో రియల్‌మీ 16Tలో చూసుకున్నా మనకి 8000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఈ 2 సిరీస్‌లో చూసుకుంటే మనకి ఎక్కువ డిఫరెన్సెస్ అయితే ఏం లేదు గానీ ఫోన్ ప్రైజెస్ అనేవి మాత్రం ఎక్కువున్నాయి. సో దీనివల్ల అయితే ఎక్కువ ఫోన్స్ కొనాలంటే చాలామంది ఆలోచించాల్సొస్తుంది. సో ఈ ఫోన్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇప్పుడైతే చాలామంది ఫోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నయే యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఫోన్స్ అనేవి మనకు కావాల్సిన కొనట్లేదు. సో మన బడ్జెట్‌లో వస్తేనే చాలామంది అలాంటి ఆఫర్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో వీటిలో ఆఫర్స్ ఉంటాయి. వాటిలో చూసైతే కొంటున్నారు. సో వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసమైతే మన ఛానల్ ఫాలో అవుతా ఉండండి. అంటిల్ దెన్ బై.